రాత్రిపూట నిద్ర పట్టలేదనుకో కొందరు పాటలు వింటారు. గిట్లనే ప్రయాణాలు చేస్తుంటే టైం పాస్కు పాటలు పెట్టుకుంటారు. సంతోషంలున్నా బాధలున్నా కొందరికి పాటలతోనే. బర్త్డేలైనా పెళ్లిళ్ళైనా పాటలు పెట్టాల్సిందే. ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు కానీ అప్పట్లో మొత్తం టేప్ రికార్డర్లు, సౌండ్ బాక్సులే. సినిమా కంపెనీలో ఎందరో సింగర్స్ ఉన్నారు కానీ అప్పట్లో ఘంటసాల, అటు వెనుక బాలసుబ్రహ్మణ్యం సారే మరి. రైట్. హైదరాబాద్ రవీంద్ర భారతిలా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సారు విగ్రహం ఓపెన్ అయింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు సారు, బాలుగారి ఇంటోళ్ళు, అభిమానులు చాలా మందే వచ్చిండ్రు. పాడిన పాటలు, పలికిన మాటలు యాద్ చేసిండ్రు. అంత గొప్ప పాటగాడు మన తెలుగు మనిషి అయినందుకు గర్వపడాలే అన్నారు ప్రతొక్కరు. దేవుడు ఇంద్రుడు చాలా స్వార్థపరుడు. ముందుగా ఘంటసాల గారిని తీసుకెళ్లిపోయాడు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకెళ్లిపోయాడు. ఎందుకని ఆయన తొందరగా తీసుకెళ్తారంటే మీ దగ్గరేనా, మా ఆస్థానంలో పాట పాడాలి కదా, మా దేవతలందరినీ సంతోషపరచాలా. అయితే హైదరాబాద్ లో ఆయన విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదని కొందరు అంటురు కదా. ఇదే ముచ్చట మంత్రి సార్ అడిగితే వారు కూడా ఒక ప్రాంతానికి, ఒక దేశానికి సంబంధించి కాదు, ఈ రోజు అనేక మంది వారి అభిమానులు, అన్ని వర్గాలకు సంబంధించిన వారు ఉన్నారు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు ఉన్నారు. దాన్ని మనం రాజకీయం చేయొద్దని మేము కోరుతాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సారు కాలం చేసి 5 ఏండ్లు దాటినా ఆయన పాడిన పాటలు దినా వినబడుతూనే ఉంటాయబ్బా. అంత మంచిగుంటాయి మళ్ళా.